ఎందుకంటే ఇప్పుడు డస్ట్ క్లైమేట్ కదా, దాంట్లో అన్ని ఎయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. ఏం లేదు, మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి, ఓకే, ఎంతెంత వేయాలి, ఓకే. సో ఎంతవరకు మరిగించాలో మనము ఆయిల్స్లో బేస్లో ఏమేమి ఆయిల్స్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది కాన్సన్ట్రేట్ చేయండి. మన కస్టమర్స్ మనకి దేవుళ్ళు, మన బంధువులు, మన ప్రాణమిత్రులు. అది దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పటికీ మమ్మల్ని పట్టుకొని కూర్చుంటారు వాళ్ళు, ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. లేడీస్కి ఇంకా జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఓకేనా. అందరికీ జుట్టు ప్రాబ్లమ్స్ చాలా 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 ప్రాబ్లమ్స్. మేడం అసలు మనకి ఎంత మంచి హెయిర్ ఆయిల్ చెప్పారు కదా. అయితే ఇంకోటమ్మా, మనము హెయిర్ ఆయిల్ అనేసి హెయిర్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యి నాకు ఊడిపోయింది, నాకు వస్తుందా అదే ఈ ఫీలింగ్స్ వద్దు. మీకు ఉండే టెన్షన్స్ కూడా తగ్గించుకోవాలి, అంటే విటమిన్స్ డెఫిషియన్సీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది కూడా ఉంది. మనం అనుకుంటాం ఎంతసేపు ఏదో హెయిర్ ఆయిల్ పెడితే వస్తుందనేసి మా మీద దాడి చేయకూడదు. బాడీలో మొత్తం విటమిన్స్ తగ్గిపోయాయి అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సెట్ చేసుకోవాలి కదా. లోపల సరిగ్గా లేకుండా మనం బయట అప్లికేషన్ చేస్తే అంత ఎక్కువగా ఉపయోగపడదు. ఇది చాలా ఉపయోగం. 80% ఇదే ఉపయోగం. 20% మాత్రం మీ బాడీలో విటమిన్స్ డెఫిషియన్సీ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే లేడీస్కి రకరకాల సమస్యలుగా ఉంటాయి. డెలివరీ మన హెయిర్ గురించి ఎంత మంచి చెప్పారు. ధన్యవాదాలు. మీరు నాకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ మీరు రేపటి రోజు ఏదైనా సెట్ చేసుకొని చాలా బాగుంది మేడం, నేను ఇలా సంపాదించుకుంటున్నాను, నాకు ఇలాగ నా కస్టమర్స్ ఇలా చెప్తున్నారు, నాకు చాలా సంతోషం. అదొక్కటే చాలు నాకు, అదొక్కటి చాలు. ఒకవేళ మీరు డౌట్ ఉన్నా కాల్ చేయకుండా వాట్సాప్లో పెట్టండి. సో నేను ఇట్లా పలానా బ్యాచ్ నేను మీది ఉంటుంది కదా గ్రూప్లో